జనయజ్ఞ టీవీ, నేను మీ కృష్ణవేణి. ట్రంప్ ఆర్థిక విధానాలు చూసి ఎలక్షన్స్లో ఆయనకు అతిపెద్ద సపోర్టర్గా నిలిచిన ఫ్రెండ్ సంపన్నుడు బిల్ ఎక్మెన్ ఇది ఎకనామికల్ న్యూక్లియర్ వింటర్గా అభివర్ణిస్తున్నారు. ఆర్థిక విషయాలు పూర్తిగా ట్రంప్కి తెలియదు, అందుకే ఇటువంటి విధానాలను అవలంబిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదంటున్నారు. అయితే స్టాక్ మార్కెట్స్ డౌన్ అయ్యాయి, మళ్ళీ పెరగడం ప్రారంభమైంది. నిజంగా ఆర్థిక మాంద్యం వైపు ట్రంప్ విధానాలు వెళ్తాయా? వీటిలో ఎంతవరకు నిజం ఉంది, సస్టైనబిలిటీ ఎంతవరకు ఉంటుంది? ఇటువంటి అనేక విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ సురేష్ కొచ్చెటిల్ సార్ మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ట్రంప్ విధానాలు, ఆయన అగ్రెషన్ ఇంత ఫాస్ట్గా నిజంగా ఇంత భయపెడుతున్నట్టుగా ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తాయి. ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎందుకు ఈ విషయాలు మాట్లాడాల్సి వస్తుంది? ట్రంప్ ఒక నార్మల్ యూఎస్ ప్రెసిడెంట్ కాదండి, ఇది బిజినెస్ మ్యాన్. మన అందరికీ తెలుసు, ట్రంప్ రియల్ ఎస్టేట్ నుంచి వచ్చారు, ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. భారతదేశం కూడా ట్రంప్ ప్రాపర్టీస్ బాంబేలో కూడా ఉంది, పెద్ద టవర్ ఉంది. అతను అన్ని దేశాల్లో ఇన్వెస్ట్ చేశారు. బార్గెనింగ్ తెలుసు, ఎట్లా బార్గెన్ చేయాలని. సో ఇప్పుడు తీసుకొచ్చిన దాంట్లో రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి, మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒకటి మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఆ కాన్సెప్ట్లో ఏంటంటే అమెరికా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడికి బయటకు వెళ్ళిపోయిందో దాన్ని తిరిగి తీసుకురావడం. అది కార్ ఉండొచ్చు, స్టీల్ ఉండొచ్చు, అల్యూమినియం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, చిన్న ప్రోడక్ట్ నుంచి ఫోన్ తయారు చేసే దాని నుంచి కార్లు తయారు చేసేదానికి, మిలిటరీ ట్యాంకులు తయారు మొత్తం బయటకు వెళ్ళిపోయింది. చైనా కానివ్వండి, మెక్సికో, కెనడా, చాలా రాష్ట్రాలు, ఈవెన్ ఇండియాలో ఫార్మాస్యూటికల్స్ ఇండియాకి వచ్చేసి. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో ఈ ఇండస్ట్రీస్ అన్నీ తీసుకురావాలి. అది ఒక పక్కన పెడదాం. ప్రాబ్లం ఇక్కడ వచ్చిందంటే ఈ టారిఫ్, రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే నేను ఒక కార్ అమ్మడానికి మీ దేశానికి వచ్చాను అంటే అమెరికా అంటున్నారు, మేము వచ్చినప్పుడు మీరు మా మీద 30% డ్యూటీ పెట్టారు. ఒక పని చేయండి, మీరు ఇన్ని రోజులు అమ్ముకున్నారు ఈజీగా, మేము ఏం పెట్టలేదు మీ మీద, మీరు వచ్చి మీ కార్లు అమ్ముకున్నారు ఇన్ని రోజులు ఇక్కడ, మా దగ్గర ఉన్న డబ్బులంతా తీసుకెళ్ళిపోయారు మీరు. ఓకే, మా మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతిన్నది, మేము పని చేస్తాం, మేము కూడా 30% ఇస్తాం. అప్పుడు మీరేమంటారు? ఏడుస్తారు, అరే 30% వేస్తే నా కారు రేటు పెరిగిపోతుంది కదా. డెఫినెట్గా పెరిగిపోతుంది. మీరు పని చేయండి, మీరు కూడా 0% చేసేసేయండి మా కార్లకి, మేము కూడా 0% చేసేస్తాం, అయిపోయింది కదా. స్ట్రైట్ డీల్. అమెరికా ఇస్ బిగ్ మార్కెట్, మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఎందుకు వెళ్తున్నాం అంటే ఆ మార్కెట్లో పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉంది, డాలర్ టర్మ్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మనొక పారాసిటమాల్ ఇక్కడ 30 రూపాయలకు స్ట్రిప్ కొంటే అక్కడ అదే పారాసిటమాల్ మీరు $3, నాకు ఎగ్జాక్ట్ రేట్ తెలియదు కానీ యూ కెన్ డెఫినెట్లీ సెల్ 10 times మోర్ కాస్ట్. ఓకే, దానికోసం యూఎస్ మార్కెట్ చూసుకుంటారు. చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే. చైనీస్ కార్లు కూడా అంతే. వాళ్ళు ఏం చేస్తారు, చైనీస్ గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తారు, ల్యాండ్ నుంచి, పవర్ నుంచి, మీకు కన్స్ట్రక్షన్ సబ్సిడీ నుంచి, మీకు మ్యానుఫ్యాక్చరింగ్ సబ్సిడీ అన్నీ ఇస్తారు. దాంతో మీరు ఏం చేస్తారు, ఆ సబ్సిడీని వాడుకొని మీ ప్రోడక్ట్ కాస్ట్ లో పెట్టుకుంటారు. కారు కాస్ట్ తయారు చేయడానికి 20 లక్షల రూపాయలు ఉంటే చైనీస్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చిన తర్వాత అది 10-15 లక్షలు ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, అది తీసుకెళ్ళి యూఎస్లో అమ్మేస్తారు. యూఎస్ గవర్నమెంట్ ఏమవుతుంది, మీ గవర్నమెంట్ మిమ్మల్ని సబ్సిడైజ్ చేస్తుంది, దానికోసం మీరు చీప్గా అమ్ముకుంటున్నారు. మీ తయారయ్యే రేటు మీరు అమ్ముకోండి, అది కూడా మా కార్లు కూడా మీ కంట్రీలో అది కాదు, మీ కార్లు ఇక్కడ అమ్మకూడదు. మీ కార్ల మీద 50% పెడతాం, మేము కూడా 50% పెడతాం. కథ ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ పెట్టారు చూడండి మీరు. మన దాంట్లో ఫార్మాస్యూటికల్స్ మీద పెట్టలేదు. ఎందుకు? చాలామంది అది వచ్చినప్పుడు రోజు రాత్రి పొద్దున, నాకు గుర్తుంది అదే రోజు లోక్సభలో మన ఇది బిల్లు ఓటింగ్ ఉండే, వకఫ్ బిల్లు. సో అందరు మేల్కున్నారు ఆ టైంలో. సో అదే టైంలో అనౌన్స్మెంట్ కూడా వచ్చింది 2:30, 3 o'clockకి. ఇప్పుడు ఇమీడియట్గా చాలామంది తెలియదు ఏం జరిగింది. యూనియన్ గవర్నమెంట్ వాళ్ళ టీం ఒకటి కూర్చున్నారు, రాత్రంతా కూర్చొని దేని మీద వేసారని చూస్తున్నారు. ఒట్టిగా 27% కాదు, చూస్తే కొన్ని దాని మీద 5%, కొన్ని దాని మీద 0, కొన్ని దాని మీద 25, కొన్ని 20, డిఫరెంట్ వేసారు. కొన్ని దాని మీద అసలు ఏం వేయలేదు. ఫార్మాస్యూటికల్స్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. మన ప్రాబ్లం ఇక్కడ వస్తుంది భారతదేశంలో. ఇప్పుడు నేను చూస్తున్న స్టెప్, మరి నిన్న ఈ స్టేట్మెంట్, మీరు చెప్పిన స్టేట్మెంట్, ఈ వింటర్ వాట్ ఎవర్ యూ వాంట్ కాల్ ఇట్, రెసెషన్, ఇట్లాంటి చాలా వర్డ్స్ వాడుకున్నారు నిన్న. ఛానల్స్ నిన్న పండుగ చేసుకున్నారు యూఎస్లో, ఎస్పెషలీ యాంటీ ట్రంప్ ఛానల్ CNN లాంటిది, MSNBC, వీళ్ళందరూ. కానీ సాయంత్రం అయ్యేదాకా, క్లోజింగ్ వచ్చేదాకా వాళ్ళందరూ చల్లబడిపోయారు. ఎందుకంటే మార్కెట్ పికప్ అయింది మళ్ళీ. ట్రంప్ ఏం చెప్పలేదు, ట్రంప్ ఇంతే చెప్పారు, 50 కంట్రీస్ నుంచి వాళ్ళ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్ నాకు ఫోన్ చేశారు, మనం మాట్లాడదాం అనుకున్నాం. దాంట్లో భారతదేశం కూడా ఉంది. మన దగ్గర నుంచి జయశంకర్ గారు ఫోన్ చేసి రూబియో, వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియోతో మాట్లాడి మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుందాం అన్నాడు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే భారతదేశం యూఎస్ కూర్చొని, బాబు టేబుల్ వేసుకొని, మా దగ్గర నుంచి మీకు వచ్చే ప్రోడక్ట్స్ ఇది, మనం దీని మీద ఇంత కస్టమ్స్ డ్యూటీ మేము పెడతాం, మీరు ఎంత పెడతారు, మేము కూడా అంతే పెడతాం. ఓకే, మాకు హ్యాపీ, 5% పెట్టండి, దానికన్నా ఎక్కువ చేయకండి, మేము కూడా 5% పెడతాం. ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. యూఎస్ నుంచి ఒక ప్రోడక్ట్ ఇండియాకి వచ్చింది అనుకోండి, నేను ఫ్రూట్స్ తీసుకుంటాను, ఎందుకంటే వాళ్ళు ఫ్రూట్స్ అమ్మడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఈ ఫ్రూట్స్లో అవకాడో,
మన దగ్గర ఇప్పుడు కరీంనగర్ అటువైపు అవకాడో తయారవుతుంది, పండుతున్నారు అక్కడ. అవకాడో అక్కడి నుంచి వచ్చేది 30 రూపాయలు అని పెట్టుకుందాం. యూఎస్ నుంచి వచ్చే మినిమం 100 రూపాయలు ఉంటుంది, ఈవెన్ ఇఫ్ డ్యూటీ పెట్టకుండా. ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ. అక్కడ పర్ అవర్ మీరు ఇన్ని డాలర్లు ఇవ్వాలి, ఇక్కడ అది కాదు కదా. 500 రూపాయలు ఇస్తే పొలాలు పనిచేస్తారు రోజంతా. ఇక్కడ మన అడ్వాంటేజ్ అది. యాక్చువల్లీ తప్పు, కానీ అది అడ్వాంటేజ్. మన దగ్గర 500తో కూడా బతకొచ్చు రోజుకి. సో ఆ కాస్ట్లో మీ దగ్గర మార్కెట్లో సూపర్ మార్కెట్లో వచ్చి పడ్డప్పుడు ఒకవైపు యుఎస్ మేడ్, ఒకవైపు ఇండియా మేడ్ అవకాడో. ఇది 30 రూపాయలు, ఇది 100 రూపాయలు. మీరు ఏది తీసుకుంటారు? 35 రూపాయలు తీసుకుంటాం. అయిపోయింది కదా. ఒక వారం ట్రై చేస్తారు, నెల ట్రై చేస్తారు, దాని తర్వాత వాళ్ళు ఇడిచేస్తారు. ఏ ఇండియన్స్ ఎవరు కొనలేదు అని చెప్పేసి. మనకేం పోయింది? ఏం పోలేదు కదా. ఓకే, మన కంట్రీ నుంచి వెళ్ళే ప్రోడక్ట్స్, స్పెషలీ మనకి మేజర్ ప్రాబ్లం ఎక్కడ రాబోతుందంటే అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్. స్పెషలీ మన దగ్గర నుంచి బాస్మతి రైస్ చాలా వెళ్తుంది. ఆ బాస్మతి రైస్ కాకుండా మిగతా కొన్ని ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. కానీ దాని మీద ట్రంప్ ఏమంటున్నారంటే హిడెన్ సబ్సిడీస్. మీరు మా మీద ఛార్జ్ చేసే డ్యూటీ మీరు మా మీద ఛార్జ్ చేసే డ్యూటీ కాదు మాట్లాడేది. హిడెన్ సబ్సిడీస్ ఉంది. అంటే మీ రైతులకు సబ్సిడీ ఇస్తున్నారు. ఎట్లా? ఉచిత కరెంటు, నీళ్లు, మీరు మినిమం సపోర్ట్ ప్రైస్, ఇదంతా ఇస్తున్నప్పుడు వాళ్ళు 200 రూపాయలు కిలో అమ్మకుండా 40 రూపాయలు కిలో అమ్ముకుంటున్నారు. మీరు ఆ సబ్సిడీస్ అన్ని తీసేస్తే 200 రూపాయలు అవుతుంది ఒక కిలో బియ్యం. దానికోసం మీరు అమ్మగలరు, ఇంత రైట్గా అమ్ముతున్నారు. మేము పనిచేస్తామండి, మీరు వేసిన సబ్సిడీ మొత్తం అది కూడా మేము టారిఫ్గా తీసుకుంటాం. బికాజ్ యూఆర్ సబ్సిడైజింగ్ చైనీస్ కాన్సెప్ట్. అగైన్ చైనీస్ గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తే ఇండియన్ గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తున్నారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఇండస్ట్రీకి సబ్సిడీ ఇవ్వట్లేదు. మీరు కార్ తయారు చేస్తున్న టాటా వాళ్ళకి కానివ్వండి, మహీంద్రా వాళ్ళకి కానివ్వండి, మారుతి వాళ్ళకి ఏం సబ్సిడీ ఇవ్వట్లేదు. అదంతా అయిపోయింది, ఆ రోజులన్నీ చాలా ముందే వెళ్ళిపోయింది. మీరు కార్ తయారు చేసుకుంటారు, మీరు ఎఫిషియెంట్గా ఉంటే, మీరు మీ పార్ట్స్ తక్కువ కాస్ట్ ఉంటే మీరు అమ్ముకుంటారు ఆ రేట్. కానీ కొన్ని దానికి మనం సపోర్ట్ ఇస్తూ ఉంటాం. అది ఫార్మస్యూటికల్స్కి ముందు ఉంటే ఇప్పుడు అది కూడా లేదు. సో మనకి ఎక్కువ ప్రాబ్లం లేదు. దానికోసం సెన్సెక్స్ ఇవాళ కూడా పికప్ అయింది మనది. మనం పడిపోతే 2 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు పోయినాయి, అదేనే ఏడ్చుకున్నారు. ఎక్కడ పోవట్లేదు, నోషనల్ లాస్ అది. అదానిది 26 బిలియన్ పోయిందంటే 26 బిలియన్ పోయింది, మళ్ళీ వాళ్ళ 16 బిలియన్ తిరిగి వచ్చి ఉంటుంది. ఇట్స్ ఓన్లీ నోషనల్ లాస్. ఆయన ఇంట్లో కూర్చొని క్యాష్ పెట్టుకొని కూర్చోలేదు ఇంట్లో, షేర్ మార్కెట్ వాల్యూ గురించి మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే 50 మంది ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ నాకు ఫోన్ చేశారు, దాంట్లో ఒకరు ఇవాళ వచ్చేస్తున్నారని చెప్పి బెంజమిన్ నెటన్యాహు వచ్చారు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది ఇది వార్ గురించి మాట్లాడలేదు, గాజా లేదు, ఏం లేదు. వాళ్ళు మాట్లాడుకున్న ఏంటంటే ఇజ్రాయెల్ ఇంత చిన్న రాష్ట్రం కూడా యూఎస్కి చాలా ఎక్స్పోర్ట్ చేస్తారు టెక్నాలజీ ప్రోడక్ట్స్. ఇజ్రాయెల్కి భయం ఏంటంటే మీరు డ్యూటీ వేస్తే మా మార్కెట్ అవుట్ అయిపోతుంది, మా ఇండస్ట్రీలో అంతా బంద్ చేయాల్సి వస్తుందని. సో ఇజ్రాయెల్ యూఎస్ ఏమంటారు, మేము మీకు ఇంత సహాయం చేస్తున్నాం కదా, ఇంత ఆయుధాలు ఇస్తున్నాం కదా, మమ్మల్ని చూసుకోండి ఒకసారి, మా దగ్గర కూడా చూసుకొని మీరు కూడా కొనండి, మా దగ్గర నుంచి కొన్ని టెక్నాలజీ. లేదు, మా టెక్నాలజీ మేమే వాడుకుంటాం, మేము మీ దగ్గర తీసుకున్నాం, అది కాదు. సో నిన్న వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత కూడా ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు కూడా ఎవరు ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ నెట్నే వెరీ గుడ్ రిలేషన్షిప్, మోదీ గారి లాగానే. కానీ లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి ఉండే, క్యాన్సిల్ చేసేసారు. ఓవల్ ఆఫీస్లో మీట్ అయ్యారు, అక్కడెక్కడ మాట్లాడుకున్నారు 10 మంది ప్రెస్ వాళ్ళతో. కానీ జెలెన్స్కీ జరిగింది అదే మళ్ళీ జరిగింది ఈసారి. కానీ జెలెన్స్కీ దాంట్లో కొంచెం కొట్లాడ అయింది, కానీ ఇక్కడ కొట్లాడ కాలేదు. దే అగ్రీ టు క్యాన్సిల్ ద ప్రెస్ కాన్ఫరెన్స్. ఎందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రెస్ వాళ్ళు అడుగుతారు ఏం డిసైడ్ అయ్యారు అంటే మేము డిసైడ్ చేయలేదు, ఇంకా మాట్లాడతాం. సో ఇదే చెప్పినట్టు పీయూష్ గోయల్ గారు ఆ రోజు భారతదేశం తరఫు నుంచి వెళ్ళినప్పుడు కూడా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుందాం, మాకు యూరోప్తో సంబంధం లేదు, మాకు సౌత్ అమెరికాతో సంబంధం లేదు, మాకు ఏషియాతో సంబంధం లేదు, యుఎస్ ఇండియా మాట్లాడుకుందాం, మనం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుందాం. మీరు మీ ప్రోడక్ట్స్ పెట్టండి, నేను నా ప్రోడక్ట్స్ పెట్టండి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. 100 ప్రోడక్ట్లు ఓకే, దీనికి ఇంత. సి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎందుకు పికప్ అయిందంటే మనకు కూడా దీంట్లో ఒక ఎఫిషియన్సీ వచ్చేస్తుంది. చైనా ఏం చేయబోతుంది ఇప్పుడు? చైనా యాక్చువల్లీ ట్రంప్ టోటల్ టార్గెట్ చైనా సార్. ఎగ్జాక్ట్లీ 34% రివర్స్ వీళ్ళు అంటే ప్రతీకార్య పన్నుగా ఆయన అభివర్ణిస్తారు. నేను 50% వేస్తా, పైగా మీకు చేసే మద్దతు చేయకుండా మీ ప్లేస్ లో ఇంకొక దేశాన్ని నేను అంతే ఈక్వల్ గా తీసుకువెళ్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇది ఎట్లా చూడొచ్చు మనం? అది చైనా మొత్తం యూఎస్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం తీసుకెళ్లిపోయారండి కంప్లీట్ గా. కార్ నుంచి స్టీల్, యూఎస్ లో ఒక పెద్ద స్టీల్ కంపెనీ లేదు ఇప్పుడు. ఆలోచించండి, ఇంత పెద్ద దేశంలో ఒక మంచి పెద్ద స్టీల్ కంపెనీ లేదు, వాళ్ళు మొత్తం మూత పడిపోయింది అన్ని. ఎందుకంటే చైనీస్ వాళ్ళు వచ్చి డంప్ చేశారు, మన దగ్గర కూడా ట్రై చేశారు, కానీ మన గవర్నమెంట్ డ్యూటీ చాలా ఎక్కువ చేస్తే డంపింగ్ బంద్ అయిపోయింది. సోలార్ ప్యానెల్స్ వాళ్ళు అమ్ముతూనే మనకు 25% కూడా కాస్ట్ లేదు వాళ్ళది. మన దాంట్లో 100 రూపాయలు అంటే వాళ్ళు 25 రూపాయలకి అమ్ముతున్నారు, మొత్తం మన లోకల్ మార్కెట్ పోతుంది. అదే జరిగింది యూఎస్లో కూడా. సో ట్రంప్ ఏమంటున్నారంటే మీకు చేసిన దానికి
మీరు ఇంకా చేస్తూనే పోతున్నారు. మీకు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను, ఇక్కడ అమ్మకండి మా దగ్గర, మీరు ఎక్కడగానే అమ్ముకోండి వెళ్ళి. ఇప్పుడు యూరోప్లో కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉంది చైనాకి. ఇక్కడ ఒక్కటే కదా, ఇప్పుడు యూరోప్తోనే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొట్లాడని వస్తుంది. వెళ్ళి ఎలక్ట్రిక్ కార్లు డంప్ చేసేస్తున్నారు వాళ్ళు అక్కడ. ఏ రేట్ అని తీసుకోండి అని చెప్పేసి డిస్కౌంట్లో 50% డిస్కౌంట్, 60% డిస్కౌంట్ ఇచ్చారు. సో న్యాచురల్లీ కొనడానికి మనుషులు ఉంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే ట్రంప్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ కంట్రీ, యూఎస్ని చూసుకుంటున్నారు. నేను మాట్లాడేది టారిఫ్ వైపు నుంచి. కానీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ యూఎస్కి తీసుకొస్తా అంటే అది నడవదు. ఎలా సార్? ఎందుకంటే ఆ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కాస్ట్ ఆఫ్ మేకింగ్ ప్రొడక్షన్. ఒక గంటకి మీకు $10 $20 ఇవ్వాలంటే అదే పని చైనా కానీ ఇండియాలో 1/10 1/20 కాస్ట్ నడుస్తుంది. సింపుల్. ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ తీసుకుందాం. మొబైల్ ఫోన్ తయారు చేయడానికి యూఎస్లో జరిగే కాస్ట్, యూఎస్లో అదే మొబైల్ ఫోన్ మీకు 3 లక్షల ఇండియన్ రూపీస్లో చెప్తుంది 3 లక్షలు అమ్మాల్సి వస్తుంది. అదే ఫోన్ ఇండియాలో తయారైతే, చైనాలో తయారైతే ₹1,00,000 అమ్మచ్చు. ఎందుకంటే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ, మన జీతం తక్కువ. ఇక్కడ వాళ్ళకి జీతం చాలా ఎక్కువ. సో యు ఆర్ అవుట్ ఆఫ్ ద మార్కెట్. నేను ఎన్నోసార్లు మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్లంబర్ గురించి చెప్పాను. అదే కాన్సెప్ట్ ఇక్కడ. ప్లంబర్ కాస్ట్ ట్యాప్ కన్నా ఎక్కువ అయిపోతే కథం, ఆ రోజు మార్కెట్ అవుట్. $500 ట్యాప్ ఫిట్ చేయడానికి వచ్చేటోడు ₹1000 ఛార్జ్ చేస్తే అయిపోయింది మార్కెట్. సో అదే ప్రాబ్లం యూఎస్కి ఉంది ఇప్పుడు. కానీ యూఎస్ తగ్గించొచ్చా జీతం చేయలేరు. హై కాస్ట్, వాళ్ళు ఆల్రెడీ హై కాస్ట్ ఎకానమీ, ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, అక్కడ చాలా ఎక్కువ. సో న్యాచురల్ ఆ జీతం వాళ్ళకు ఉండాలి. సో అదే అంటారు. సో హై పేయింగ్ జాబ్స్ అంటారు. హై పేయింగ్ సెక్టర్లు ఇవ్వచ్చు మీరు. స్పేస్, హై అండ్ ఆటోమొబైల్స్, అట్లాంటిది. మీరు చిన్న ప్రోడక్ట్, మీరు టీషర్ట్లు తయారు చేయడంలో దాంట్లో మీరు రాలేదు. దానికోసం బంగ్లాదేశ్ వాళ్ళు మన దగ్గర తిరుపూరు, లుధియానా వాళ్ళు మొత్తం బిజినెస్ తీసుకెళ్ళిపోయారు యూఎస్కి. మన కీటెక్స్ వరంగల్లో తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఇదే ప్రాబ్లం. అంటే యూఎస్కి అంటే కొన్ని దాంట్లో వాళ్ళకి ఎడ్జ్ లేదు, అయిపోయింది. వాళ్ళు దే షుడ్ అగ్రీ టు ఇట్. ఎస్, మీరు హై టెక్నాలజీకి వెళ్ళండి. యూఎస్ ఇస్ వెరీ గుడ్ విత్ హై టెక్నాలజీ. ఇజ్రాయెల్ లాగా మీరు ఆ టెక్నాలజీ యూజ్ చేసి కొత్త ప్రోడక్ట్ అయింది. దానికోసం యూఎస్లో ఐఫోన్ తయారైంది, యూఎస్లో ఐప్యాడ్ తయారైంది, మీరు ఐపాడ్ తయారైంది. అట్లా ఎన్నో ప్రోడక్ట్స్ యూఎస్ నుంచి తయారై వచ్చింది కొత్త. అప్పుడు ఆ టైం నుంచి యాపిల్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా. మన దగ్గర నుంచి ఇండియా నుంచి ఒక్క ప్రోడక్ట్ చెప్పండి మీరు తయారైంది ఎలక్ట్రానిక్స్లో, ఒక్కటి కూడా లేదు మన దగ్గర. ఎందుకంటే మన సర్వీసెస్ వీఆర్ బేస్డ్, మన దగ్గర ఉన్న ఐటీ కంపెనీలు అన్ని సర్వీసెస్ చేస్తున్నాం. దే ఆర్ నాట్ డూయింగ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మన దగ్గర ప్రోడక్ట్స్ లేవు. సో ఇప్పుడు యూఎస్ నుంచి మనం ఫోన్లు తెప్పించుకుంటలేదు. మొన్ననే ఇది ట్రంప్ ఇచ్చే వార్నింగ్ కన్నా ముందు, ఒక్కరోజు ముందు మన వాళ్ళు 5 ప్లేన్స్ ఫుల్ ఆఫ్ ఫోన్స్ పంపించాం చెన్నై నుంచి, ఐఫోన్స్ యూఎస్కి ప్లేన్లో పంపించాం. ఖర్చు ఎక్కువ ఉంటుంది కానీ ఆ డెడ్ లైన్ బీట్ చేయడానికి పంపించారన్నమాట. సో న్యాచురల్లీ ఆ ఫోన్లు అక్కడ అమ్ముకుంటారు కదా యూఎస్లో, మనం పంపించాం కదా. సో అది ఇప్పుడు యూఎస్ వాళ్ళు ఏమంటారు, మేము మా వైపు నుంచి మా ఐఫోన్ యూఎస్లో కూడా తయారవుతుంది, మరి మీకు పంపిస్తాం అంటే ఓకే అని చెప్పాలి మనం. ఆ ఐఫోన్ ఏమో 3 లక్షలు ఉంటే మన దగ్గర ₹1,00,000 వస్తుంది, మన ₹1,00,000 కొనుక్కుంటాం. సేమ్ యాపిల్ టు యాపిల్ కంపారిజన్. యూఎస్కి ఉన్న అడ్వాంటేజ్ ఉన్నాయి వాళ్ళకి, కానీ వాళ్ళ డిసడ్వాంటేజ్ దానికన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు 50 దేశాల వాళ్ళ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారన్నారు కదా, వాళ్ళందరితోని నెక్స్ట్ 1.5 months జూన్ దాకా డిస్కషన్ చేస్తారంట. డిస్కషన్ చేసి ఒక్కొక్క దేశంతో డైరెక్ట్లీ వాళ్ళు ఒక డీల్ చేసుకుంటారు. యూరోప్ పాసిబ్లీ మొత్తం యూరోప్ని తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఉంది, యూరోపియన్ యూనియన్ ఉంది, వాళ్ళు యూరోపియన్ యూనియన్ నెగోషియేట్ చేస్తారు. కానీ మన దగ్గర దేశాలు కానివ్వండి, మన ఇండియా కావచ్చు, యుఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఇంకేదైనా రష్యా కూడా కావచ్చు, మనందరూ వీళ్ళందరూ డైరెక్ట్ నెగోషియేట్ చేసుకుంటారు. టేబుల్లో కూర్చొని ట్రంప్ టీంతో మాట్లాడి సైన్ చేసుకుంటారు. ఒక నెక్స్ట్ 3 years ఈ అగ్రిమెంట్ వ్యాలిడ్. దాని తర్వాత మళ్ళీ రిన్యూ చేద్దాం మనం. మన దగ్గర WTO ఉండేది దీనికన్నా ముందు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వాళ్ళ పని ఇది, కానీ వాళ్ళు చేయలేదు. వాళ్ళు చేయకపోవడమే ట్రంప్ ఏమన్నా నాకు WTO వద్దు, నాకు ఏమొద్దు, గ్యాట్ వద్దు, ఏమొద్దు, ఇదంతా మేము డైరెక్ట్ డీల్ చేసుకుంటాం మీతోని. కానీ అక్కడ దాకా బాగానే ఉంది. కానీ నేను చెప్పిన దాని ప్రకారం వాళ్ళు రిటర్న్ తీసుకురావడంలో మ్యానుఫ్యాక్చరింగ్ టు యూఎస్ అది నాకైతే చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పిన దాని ప్రకారం వాళ్ళ జీతం చాలా ఎక్కువ. సమ్ ఇండస్ట్రీస్ ఎస్, కానీ మిగతా అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. దానికి పెద్ద సర్వర్ రూమ్స్ కావాల్సి వస్తుంది, దానికి ఎనర్జీ కావాల్సి వస్తుంది, కరెంట్ కావాల్సి వస్తుంది, దానికి ఎలక్ట్రిసిటీ కావాల్సి వస్తుంది నడిపించడానికి. దాని గురించి మాట్లాడుతున్నారు. ఎస్, దాట్స్ వేర్ యూ విల్ డూ వెరీ వెల్, నో ప్రాబ్లం. మీ దగ్గర ఎన్విడియా చిప్స్ ఉన్నాయి, మీరు ఆ చిప్స్ మీరు తయారు చేయండి. ఇట్లాంటి ఫీల్డ్లో దే విల్ ఎక్సెల్ వెరీ వెల్. జెట్ ఫైటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ F-35 కానీ మనకు అమ్మడానికి ట్రై చేస్తున్నారు. మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్, బోయింగ్, ఇట్లాంటి వాళ్ళ దగ్గర అడ్వాంటేజెస్ ఉన్నాయి, మన దగ్గర లేదు. మన ఒక ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ ఇప్పుడు దాకా తయారు చేయలేకపోయాం మనం.
ఒక ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కూడా తేజస్ కూడా కష్టపడుతాం, వాళ్ళ ఇంజిన్ వాళ్ళ దగ్గర తెప్పించుకుంటున్నాం జీఈ దగ్గర నుంచి. ఆలోచించండి, మన దగ్గర ఒక ఎయిర్ ఫోర్స్కి కావాల్సిన ఇంజిన్ మన దగ్గర ఇవాళ దగ్గర మనం తయారు చేయలేదు. 70 సంవత్సరాలు అయింది మన దేశం ఇండిపెండెన్స్ వచ్చి, కానీ ఇప్పుడు దాకా మనం తయారు చేయలేదు. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి దానికి, కానీ యూఎస్ చేశారు. సో వీ షుడ్ అప్రిషియేట్ వాట్ దే డూయింగ్. మనం వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నాం, కొనొచ్చు, దానికి ప్రాబ్లం లేదు. కానీ ఇది నిన్న చూపించిన, నిన్న నాకు ఈ వింటర్ కమింగ్ అప్, రెసెషన్ కమింగ్ అప్, ఆర్థిక యుద్ధం, ఇది అణుయుద్ధం కాదు, ఆర్థిక యుద్ధం అనడం లేదు, అదంతా ఒక నీజక్ రియాక్షన్. సార్ ఇప్పుడు ఆయనకు చాలా సన్నిహితులు, కొన్ని కంపెనీల సీఈఓలు కూడా ఏం చెప్తున్నారంటే, కొన్ని దేశాలు ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాలతో మీరు ఇంత అగ్రెసివ్గా వెళ్ళొద్దు, వాళ్ళతో స్నేహం మనకు అవసరం అనేది కొంచెం సజెషన్ ఇస్తున్నారని కూడా విన్నాం. నిజమేనా సార్ ఇది ఎంతవరకు? కరెక్టే. మార్కెట్ చూసుకోవాలి. మీరు శ్రీలంకకి వెళ్తే మార్కెట్ చూసుకుంటారా, ఇండియన్ మార్కెట్ చూసుకుంటారా? శ్రీలంకన్ మార్కెట్ అంత పెద్దగా కాదు, మన దగ్గర 140 కోట్ల మంది ఉన్నారు. మొబైల్ ఫోన్ ఎన్ని తయారు చేసినా కానీ అమ్ముకుంటారు ఇక్కడ. మీరు కార్లు ఎన్ని తయారు చేసుకుని అమ్ముకుంటారు, స్కూటర్లు అంతే. సో మనం మార్కెట్ సైజ్ చూసుకోవాలి. మన సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ ఒక స్పీచ్ ఇచ్చారు మన 2 రోజుల ముందు, నా ఫేస్బుక్లో పెట్టాను నేను, అది చాలా బాగా మాట్లాడారు. సింగపూర్ ఒక ట్రేడింగ్ టౌన్, మన హైదరాబాద్ సైజ్ ఉంటుంది అంతే, కానీ వాళ్ళ ఎకానమీ మనకన్నా ఎంతో పవర్ఫుల్. సో హీ ఆల్సో సెడ్, లోకం మారిపోయింది, మీరు ముందట్లాగా ఉండి అట్లనే ఉంటుంది అనుకుంటే కాదు, మీరు కూడా మీ అన్ని విధానాలన్నీ మార్చుకోండి, మీ ప్రాసెస్ మార్చుకోండి. యూ షుడ్ బికమ్ మోర్ ఎఫిషియంట్, బీ రెడీ, దిస్ ఇస్ ద న్యూ వరల్డ్, కొత్త లోకం తయారవుతుంది. మీరు నాకు పాత సిస్టమే కావాలంటే దొరకదు, అయిపోయింది అది. సరే ట్రంప్ పోయిన తర్వాత కొత్త ప్రెసిడెంట్ వచ్చినప్పుడు నెక్స్ట్ ప్రెసిడెంట్ మార్చుతారేమో, అది ఇంకోది. కానీ ఇప్పటికి ఇది నెక్స్ట్ 3 years 4 years ఇదే జరగబోతుంది. సో గెట్ రెడీ ఫర్ ఇట్ అని. సో దాంట్లో చాలా మటుకున్నాయి. ఇప్పుడు యూఏఈ లాంటి ప్లేసెస్, యూఏఈకి ఆయిల్ లేదు, వాళ్ళు ట్రేడింగ్ చేసుకుంటారు, బేసిక్లీ కొనుక్కుంటారు, అమ్ముకుంటారు, వాళ్ళంతా వాళ్ళ పని. యూరోప్ నుంచి తెప్పించుకుంటారు, ఏషియాకి అమ్ముతారు, ఏషియాని తెప్పించుకుంటే యూరోప్కి అమ్ముతారు, అన్నీ అదే నడుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు ఆలోచించండి, వాళ్ళ సంగతి ఇప్పుడు. సో వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతుంది సింగపూర్ లాగానే. అట్లా చాలా దేశాలు ఉన్నాయి. అది చూస్తే మనం చాలా కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఉన్నాం, మనకి ఏ ప్రాబ్లం లేదు. దానికోసం మన స్టాక్ మార్కెట్ కూడా పికప్ అయింది. మన దాంట్లో కొన్ని ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అవుతుంది డెఫినెట్గా. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ టాటా జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎఫెక్ట్ అయింది, కానీ ఇండియా నుంచి వెళ్తుందా? కాదు కదా, యూఎస్ నుంచి, యూకే నుంచి అమ్ముతున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు కొత్త స్ట్రాటజీలో ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర ప్లాంట్, ఫర్ ఎగ్జాంపుల్ వియట్నాంలో ఒక ప్లాంట్ పెట్టుకొని అక్కడి నుంచి యూఎస్కి అమ్ముకోవచ్చు కావాలంటే, కానీ వాళ్ళు ఇంత డిఫరెన్షియల్ టారిఫ్ చూడాలి ఎంత వస్తుంది అనేది. అట్లా చిన్న చిన్న దేశాలకి పంపించి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి. కోసం మొన్న పెద్ద ఒక జోక్ వచ్చింది, మెక్డానల్డ్స్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంది అంటార్టికా దగ్గర. అక్కడ ట్రంప్ వాళ్ళ మీద కూడా 10% వేశారు. అక్కడ ఉండేది ఓన్లీ పెంగ్విన్స్. ఇదేంట్రా పెంగ్విన్స్ మీద వేసే, వాళ్ళేం తయారు చేస్తారంటే, అప్పుడు వాళ్ళ టీం ఎక్స్ప్లెయిన్ చేశారు, అప్పుడు అర్థమైంది అందరికీ. చైనా ఏం చేస్తారంటే, చైనాని తయారు చేసి ఇది షిప్లో పంపిస్తారు, కంటైనర్ అడ్రస్ చైనా ఉంటుంది, కానీ షిప్ నడిమిట్లో వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఈ మెక్డొనాల్డ్ ఐలాండ్స్ అని చెప్పి స్టిక్కర్ పెట్టేస్తారు దాని మీద. డ్యూటీ లేదు, 10%, 0 ఉండొచ్చు ఒక్కొక్కసారి. అవును, కానీ చైనా మీద 50-60% వేశారు, ఇక్కడ 10% ఉంది. సో వీళ్ళు రూట్ చేస్తారు, స్టిక్కర్లు మార్చుకుంటారు. సో అట్లా చాలా చేస్తారు. చైనాకి పెద్ద ఈవెన్ ఇండియా బ్యాన్ పెట్టినప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ మీద వాళ్ళు ఏం చేశారంటే, యూరోప్కి స్టిక్కర్ పెట్టేశారు, పంపించి యూరోప్ నుంచి మనకు పంపించారు. అక్కడ ఏదో చిన్న యూనిట్ పెట్టుకొని నట్టుబోట్లు ఫిట్ చేసి అదే ప్రోడక్ట్ మనకు పంపించారు. మళ్ళీ మన గవర్నమెంట్ తెలిసిపోయింది, మళ్ళీ బ్యాన్ చేసి పడేశారు అది. సో ఇట్లాంటి పనులు చాలా చేస్తారు. ఇంకొకగా అవబోతుంది చూడండి. ఇప్పుడు చిన్న కంట్రీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఏ డ్యూటీ లేని కంపెనీ పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి పంపిస్తారు ప్రోడక్ట్స్ ఇప్పుడు. కానీ దాన్ని కూడా ఈజీగా పట్టుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ట్రంప్ మీద చేసిన ఆరోపణలు కానివ్వండి, హీఈస్ అ బిజినెస్ మ్యాన్ ఎండ్ ఆఫ్ ద డే. అతను తెలుసు ట్రంప్కి, నేను ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది. అదే అన్నాడు నిన్న, కొన్ని రోజులు ఈ ప్రాబ్లం ఉంటుంది, కొన్ని రోజులు ఈ పెయిన్ ఉంటుంది, పెయినిజం అని చెప్పి నిన్న ఒక కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాడు. అదో ఇట్ విల్ బి దేర్ ఫర్ అ ఫ్యూ డేస్, దాని తర్వాత అంత బాగుపడు చెప్పిన దాగానే. నిన్న స్టాక్ మార్కెట్ పడిపోయిన స్టాక్ మార్కెట్ అంతా వాళ్ళు పికప్ అయింది. ఎందుకు పికప్ అయిందంటే, దేశాలు కూడా అర్థం చేసుకున్నారు, బాస్ ఇది ఎక్కడికి వెళ్ళదు, ఈ ప్రాబ్లం ఉంటుంది, మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి. అందరూ భయపెడుతున్నట్టు ఇంకా రానున్న 3-4 సంవత్సరాల ఆర్థిక మాంద్యం, జాగ్రత్త పడండి. ఆర్థిక మాంద్యం మీ స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది. మీ స్టాక్ మార్కెట్ ఇంప్రూవ్ అయిందా, మీ జీడిపి మీద ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ యూరోప్లో జీడిపి 1%, 2% నడుస్తుంది. మన దగ్గర 5%, 7% నడుస్తుంది. ఇప్పుడు 6 నుంచి 7, 5 నుంచి 7 అనుకోండి. మిగతా ఎక్కడ లేదు. యూఎస్లో కూడా అంత జీడిపి లేదనమాట. వాళ్ళ జీడిపి సైజ్ పెద్దగా ఉండొచ్చు, కానీ జీడిపి పర్సంటేజ్ వైజ్ గ్రోత్ వాళ్ళది ఎక్కువ లేదు. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ భారతదేశం కూడా. నేను అదే చెప్తున్నాను, అది పీయూష్ గోయల్ గారు కూడా చెప్పారు. మన ప్రోడక్ట్స్ని మిగతా దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేయడం, యూఎస్ మార్కెట్ మీద డిపెండెన్స్ తగ్గించుకోవాలి.
యూరోప్ కమ్మాలి, కానీ యూరోప్ కమ్మాలంటే ఏం చేస్తారు, వాళ్ళ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్లు తీసుకుందాం, సేఫ్టీ స్టాండర్డ్స్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ట్రంపే చెప్పారు నిన్న, మేము కార్లు పంపిస్తే యూరోప్ పంపిస్తే ఫెయిల్ అవుతుంది సేఫ్టీ టెస్ట్లో అని. ఎందుకంటే ఒక 30 ఫీట్ పైనుంచి పెద్ద ఒక బాల్ వేస్తారు, ఐరన్ బాల్ వేసి కార్ మీద పడితే చిన్న డెంట్ వచ్చిందని రిజెక్ట్ చేస్తారంట. ఆ హైట్ నుంచి పడితే కారే ఉండదు మన దగ్గర అయితే. అవును కదా. సో ఆ సేఫ్టీ స్టాండర్డ్ మన దగ్గర తయారు చేస్తున్న కార్లకు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి ఇండియాలో, చాక్లెట్స్ అని పిల్లలకి అమ్ముకుంటారు అన్ని క్యాడ్బరీస్ నుంచి. దాంట్లో యాక్చువల్ చాక్లెట్ కంటెంట్ చూడండి, యూరోప్ నుంచి తీసుకొచ్చి అది దాన్ని చాక్లెట్ వాళ్ళది 3 to 4 times చాక్లెట్ ఉంటుంది. కానీ వాళ్ళ స్టాండర్డ్ అంత స్ట్రిక్ట్, మన దగ్గర పట్టించుకోరు. మన దగ్గర ఏమి ఇచ్చినా అమ్ముకున్నా తినేస్తారని తెలుసు మన వాళ్ళకి, అది ప్రాబ్లం. అన్నిట్లో అట్లా. ఇప్పుడు మీ ఐస్ క్రీమ్ తీసుకోండి, మీరు తింటున్న ఐస్ క్రీమ్లో ఎక్సెప్ట్ ఫర్ అమూల్ మిగతా అందరూ మోస్ట్ ఆఫ్ దమ్ అందరూ అనట్లేదు, మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఓన్లీ ఫ్రోజన్ డెజర్ట్స్. ఐస్ క్రీమ్ కాదు, మిల్క్ లేదు దాంట్లో, పాలు లేదు. కానీ మన ఐస్ క్రీమ్ అని అనుకుంటారు, మన దగ్గర ఎవరు పట్టించుకోరు. ఏమని అంటే లంచం ఇచ్చుకుంటారు అంతే కదా. వాళ్ళు లేబర్ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళు హ్యాపీ చెప్పించుకుంటారు వాళ్ళని. సో ఆ కల్చర్ మారాల్సింది మన దగ్గర. సేఫ్టీ కల్చర్ కానివ్వండి, మన క్వాలిటీ కల్చర్ అన్ని మారుతూనే. ఇప్పుడు మన ఇండియాలో అమ్మే ప్రోడక్ట్ ఒకటి, బయటికి పంపించే ప్రోడక్ట్ ఒకటి. ఎందుకంటే అది సేమ్ క్వాలిటీ ఉండాలి కదా ఇద్దరికి. అది ఇక్కడైతే ఏమన్నారు, అక్కడైతే పట్టించుకుంటారు, చెక్ అక్కడ చేస్తారు, వాళ్ళు పట్టుకుంటారు ఈజీగా. సో నేచురల్లీ యూ విల్ మేక్ బెటర్ ప్రోడక్ట్స్ ఫర్ దెమ్. బయటికి పంపించే ప్రోడక్ట్ మసాలాలకి అలాగుంటుంది, మన దగ్గర ఇక్కడ అమ్మే మసాలా ఇంకోటి ఉంటుంది. సో అది కాకుండా అందరికి ఒకటే స్టాండర్డ్ పెట్టేసి మీరు అమ్మండి. ఇండియన్ కంపెనీస్ వాళ్ళ ప్రాసెస్ మార్చుకోవాల్సింది, వాళ్ళ లాభాలు కొంచెం ట్రిమ్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ టెక్నాలజీ ఎక్కువ. నేను నిన్ననే చదివాను, న్యూయార్క్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది. దాంట్లో చైనాలో ఒక 2-wheeler కంపెనీ ఉంది, వాళ్ళ పేరు మర్చిపోయాను, నేను గుర్తు రావట్లేదు నాకు. వాళ్ళ దగ్గర పోయిన నెల 580 రోబోట్స్ పనిచేస్తుందంట, కంప్లీట్ మెకానికల్. వాళ్ళ ప్రొడక్షన్ మొత్తం రోబో కంట్రోల్డ్. ఈ నెల ఇంకా 300 యాడ్ చేస్తున్నారంట, 860. అక్కడ ఉన్న వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ బీవైడి కార్స్ చైనీస్ ప్రోడక్ట్, వాళ్ళు టెస్లాతో కాంపిటీషన్ ఓపెన్, వాళ్ళు కొత్త యూనిట్ పెట్టారు విచ్ విల్ ప్రొడ్యూస్ 3 times వాట్ టెస్లా ఇస్ ప్రొడ్యూసింగ్ ఇన్ యూఎస్. సో తినేస్తారు వాళ్ళు చైనీస్, దాంట్లో డౌటే లేదు. వాళ్ళ డిక్టేటర్షిప్, వాళ్ళ కమ్యూనిజం అదన్నీ మనం చెప్పుకొని మనం పాట పాడుకోవచ్చు ఇక్కడ కూర్చొని, కానీ అది నడవదు. దే ఆర్ దాట్, అంతే, ఏం చేయలేము. మరి మీరేం చేస్తారని క్వశ్చన్ వస్తుంది. భారతదేశంలో మన ప్రాసెస్ ఇంప్రూవ్ చేయాలి, మన ప్రోడక్ట్స్ ఇంప్రూవ్ చేయాలి, మన ప్రోడక్ట్స్ క్వాలిటీ పక్క వాళ్ళని ఆపుతామంటే అవ్వదు సార్, మనం పరిగెత్తాలి అంతే. ఇంకా మనం ఏం చేస్తాం, మన ప్రోడక్ట్ కూడా యూరోపియన్ స్టాండర్డ్స్ లాగా ఉండాలి. అప్పుడు ఈ రేట్కి మనం అమ్మలేము ఇక్కడ అంటే మీరు యూఆర్ టేకింగ్ మీ ఫర్ గ్రాంటెడ్. నా జీవితం విలువ లేదా మీకు? మీరు అదే కారు మీ యూఎస్లో అమ్మితే మీరు ఎట్లా చేస్తున్నారని నా ప్రశ్న అదన్నమాట. దట్ ఈస్ వాట్ ద మెయిన్ థింగ్ ఇస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.